నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు హెచ్‌సివికి సంబంధించినటువంటి యూనివర్సిటీ మీదే ఉన్నది. సో, అటు ప్రతిపక్షాలు, విపక్షాలు, అధికార కాంగ్రెస్ పార్టీ దీని గురించే డిస్కషన్ చేస్తుంది. అంగుళం జాగా కూడా హెచ్‌సివికి సంబంధించింది, యూనివర్సిటీకి సంబంధించింది కాదంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గనక ధిక్కరిస్తే కఠిన చర్యలుంటాయంటూ కూడా తమ సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో, మాట్లాడదాము. బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు హెచ్‌సివికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. కేటీఆర్ ఇంటి దగ్గర కావచ్చు, ఇక్కడ బీజేపీ నాయకుల ఇళ్ల దగ్గర కావచ్చు, ఇక ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర కావచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు. సో, మహేశ్వర్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ భూమి అని అధికార పార్టీ చెప్తుంది. మీరేమో స్టూడెంట్స్కి కావాల్సిన భూమి యూనివర్సిటీ భూమి అని మీరు అంటున్నారు. సో, ఎవరిది న్యాయము, ఎవరిది అన్యాయం ఇందులో? అంటే ప్రభుత్వ భూమి అంటే అమ్మకానిక? ప్రభుత్వ భూమి అంటే తెగ నమ్ముకోవడానికి ఉన్నాయా? ఈరోజు ప్రభుత్వ భూములు భావి తరాల కోసం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. 1969లో తెలంగాణ తొలి ఉద్యమం వచ్చినప్పుడు దాదాపు 369 మందిని పుట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ పాపాలను కడుక్కోవడానికి ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీని పార్లమెంట్లో యాక్ట్ పెట్టి మరి యూనివర్సిటీ ఇచ్చినప్పుడు 1970లో ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 2300 ఎకరాలు ఇది గ్రీన్ ఆక్సిజన్ కోసం యూనివర్సిటీ కోసం ఇచ్చాను, యూనివర్సిటీ భూములు కాపాడుకోమని చెప్పారు. ఇప్పుడేమో వారి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ గారు చెప్తే ఇది ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారంటే ఇందిరమ్మ చెప్పినటువంటి మాటలనే ఈరోజు వాళ్ళు తిరగరాసి ఆ భూములు మావి మేము అమ్ముకుంటాం అంటే ఇది అంటే యూనివర్సిటీ భూములు, ప్రభుత్వ భూములు, అసైన్ భూములు ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయా? ఈరోజు భావి తరాలకు ఉండాల్సినటువంటి భూముల్ని ఈరోజు ఈ రకంగా అమ్ముకోవడం అనేది సిగ్గుచేటు. ఏది ఏమైనా ఈ అమ్మకాలని, ఈ వేలంపాటని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. ఇప్పుడు గతంలో ఒక ప్రైవేటు వ్యక్తులకు ఇప్పించినటువంటి ల్యాండ్ ఇష్యూ కోర్టు దాకా పోతే కోర్టుకు పోయి క్లియరెన్స్ తెచ్చుకున్నాము. ఇది ఎక్కడ కూడా హెచ్‌సివికి సంబంధం లేదు, ఇది ప్రభుత్వ ల్యాండ్. ఈ ప్రభుత్వ ల్యాండ్ను ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం వాడుకుంటాం, వేలం వేస్తామనేది అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీడియాకి ఇచ్చింది. కొన్ని గతంలో 2004కు సంబంధించి ఆ రిజిస్టర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ బయటకు కూడా వచ్చినాయి. సో, అంటే ప్రధానంగా మీరు ఫైట్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ప్రధాన ఎలిగేషన్స్ ఏంటి? చూడండి, ఇందిరాగాంధీ గారు 2300 ఎకరాల భూమి హెచ్‌సివి అని చెప్పారు. సరే, రికార్డులు ఎక్కియకుండా ప్రభుత్వ భూమి అని మీరు అంటా ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూమిని ఆ రోజు ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తే అది కోర్టుకి వెళ్ళేసి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళేసి అది ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు. సరే, కోర్టు ఇది ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి కోర్టు ఒప్పుకున్నది. అది తిరిగి ఇచ్చేసేది. తిరిగి ఇచ్చినప్పుడు అది యూనివర్సిటీకి ఇస్తారా, ప్రభుత్వం ఉంచుకుంటుందని సమస్య కాదు. మీరు నేషనల్ పార్క్ పెడతారా, లేకుంటే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి భావితరాలకు అవసరం ఉన్నటువంటి ఒక ప్రాజెక్టుని అంటే అక్కడ ఒక నేషనల్ పార్క్ కానివ్వండి, ఒక యూనివర్సిటీ కానివ్వండి, ఒక విద్యాలయం కానివ్వండి, ఒక రీసెర్చ్ సెంటర్ కానివ్వండి, ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది. కానీ ఈరోజు భూమి ఉంటే ఇది మేము అమ్ముకుంటాం, ఈ భూమి ఉంటే రియల్ ఎస్టేట్ దందా చేస్తాం, ఈ భూమి ఉంటే ఈ భూమిని మేము ఏదో ఒక రకంగా మా అనుయాయులకు నేను ఇచ్చేస్తామన్నట్టుగా మీరు అమ్ముకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానికి ఊరుకునే సమస్య లేదు. దీని మీద ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు, రేపు కాకతీయ యూనివర్సిటీ భూములు అమ్ముతారు, ఎల్లుండి ఉస్మాన్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు, అంబేద్కర్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు. ఈ రకంగా అమ్ముకుంటా పోతారు. చివరకు హైదరాబాద్ చుట్టుపక్కల లేకపోతే ఊళ్ళలో ఉన్నటువంటి అసైన్ భూములు కూడా ఇవి మేము గతంలో ఇచ్చాం, మేము అప్పుడు ఉన్నటువంటి గిరిజనులకు, హరిజనులకు, మేము దళితులకు ఇచ్చినటువంటి భూములు అని చెప్పి అవి కూడా వాపసు తీసుకుంటామని చెప్పి వాళ్ళ దగ్గర కూడా తీసుకొని అమ్ముకుంటే ఇది 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 సమంజసమని అడుగుతా ఉన్నాను. ఒకసారి ప్రభుత్వంకు ఉన్నటువంటి భూమి కానీ, యూనివర్సిటీకి ఇచ్చిన భూమి కానీ, గతంలో యూనివర్సిటీకి ఇచ్చిన ప్రభుత్వ భూమే కదా, యూనివర్సిటీకి ఇచ్చిన ఎవరికి ఇచ్చినా ప్రభుత్వ భూములే కదా. ఈ ప్రభుత్వ భూములు అమ్ముకుంటా పోతే రేపు ఇంకో యూనివర్సిటీ కడతామంటే భూమి ఎక్కడ ఉంటుంది? రేపు ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీయో, లేకుంటే ఇంకొక యూనివర్సిటీయో, లేకుంటే మనం ఒక రీసెర్చ్ యూనివర్సిటీయో, మెడికల్ యూనివర్సిటీయో కట్టాలనుకున్నప్పుడు భూముల కోసము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు మా జిల్లా హెడ్ క్వార్టర్స్ మీరు వెళ్ళి చూస్తే ఈరోజు సెంటర్లో భూమి లేకుంటే ఊరవతల 5 కిలోమీటర్ 6 కిలోమీటర్లో కలెక్టర్ ఆఫీస్ కట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గతంలో ఈ రకంగానే మీరు భూములు అమ్ముకున్నారు కాబట్టి. మేము ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వ భూముల అమ్మకానికి మేము ఊరుకునే సమస్య లేదు, ఒప్పుకునే సమస్య లేదు తెలియజేస్తాం. కానీ అక్కడ జింకలు చనిపోయినాయని కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ. అండ్ దాంతోపాటు అక్కడ రాళ్లను రప్పలను మేము కదిలించాం, కేవలం డెవలప్మెంట్ పర్పస్లోనే దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తాం. ఇది ఫోరంబోకు భూమిగా చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా అటవీ, ఇక్కడ జంతువులు ఉన్నట్టుగా, గతంలో కూడా ఆనవాళ్ళు లేవన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తుంది? చూడండి, ఒకసారి మీరు ప్రైవేట్ కంపెనీకి అమ్ముకున్న తర్వాత ప్రైవేట్ కంపెనీ ఆ రాళ్ళు ఉంచుతుందా, రప్పలు ఉంచుతుందా, లేకుంటే దాన్ని ఏ రకంగా డెవలప్ చేస్తుంది, అక్కడ ఉన్న షెలేర్లు ఉంచుతుందా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి జింకల్ని వాళ్ళు బతకనిస్తారా, అవన్నీ పక్కన పెడదాం. నేను ఒకసారి ప్రైవేట్ కంపెనీకి అమ్మే బదులు మీరు అక్కడ అట్లే ఉంటే ఆ నెమళ్ళు కానీ, ఆ పక్షులు కానీ, ఆ జంతువులు కానీ, కేవలం అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు అక్కడ అవి జంతువులు లేవు, ఓన్లీ గుంట నక్కలు ఉన్నాయని. మరి ఆ గుంట నక్కలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ చెప్పాలి కదా.
గుంట నక్కలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే మాకు తెలియాలి కదా. ఈ రకంగా మరి పూర్తిగా మీరు బయాస్డ్గా ఉండి అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మీరు ఏదో ఒక రకంగా మాట్లాడడం మీ శోచనీయం. సో భవిష్యత్ కార్యాచరణ ఏంది? ఇప్పటికైతే అరెస్టులు చేస్తున్నారు, అక్కడికి పోనీయట్లేని పరిస్థితి. సో భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతుంది బీజేపీ? ఎంతకాలం ఆపుతారు, ఎంతకాలం మమ్మల్ని నిర్బంధిస్తారు? ఖచ్చితంగా మేము యూనివర్సిటీకి వెళ్తాం, ఖచ్చితంగా వాళ్ళకి పక్షాన్ని నిలబడతాం, పక్షాన పోరాటం చేస్తాం. ఈ భూముల అమ్మకాన్ని మేము ఖచ్చితంగా విరోధిస్తాం. వారికి అండగా అక్కడ ఉద్యమం చేసే విద్యార్థులు కానీ మేము అండగా నిలబడతాం. మరోవైపు ఢిల్లీకి పోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, బీసీ నాయకులంతా కూడా 42% సంబంధించి జంతర్ మంతర్లో లడాయి చేస్తామంటారు. ఆల్ పార్టీ పోతుంది. బీజేపీ దీనికి సపోర్ట్ చేస్తుందా? ఏమైనా జంతర్ మంతర్కి వెళ్ళే అవకాశం ఉందా మీ నాయకులు? మేము ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చెప్పినాము. ఎట్టి పరిస్థితిలో మీరు హిందూ బీసీలను అన్యాయం చేసి మోసం చేశారు, దీంట్లో నుంచి మైనార్టీలను తొలగించిన తర్వాతనే దాని విషయమే మాట్లాడతామని చెప్పాము. ఇప్పుడు అదే మాట కట్టుబడి ఉన్నాం. ఎప్పటి వరకైతే బీసీ రిజర్వేషన్ల నుంచి మైనార్టీ బీసీలను తొలగించారో అప్పటి వరకు మేము ఖచ్చితంగా మైనార్టీలను బీసీలను తొలగించే వరకు మేము పోరాటం చేస్తాం. ఫైనల్గా లాఠీ చార్జ్ విషయము విద్యార్థుల మీద తీవ్రంగా ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులని, అటు బీఆర్ఎస్ అంటుంది, ఇటు బీజేపీ అంటుంది. సో విద్యార్థుల పట్ల మీరు ఎట్లాంటి సానుభూతి తెలియజేయబోతున్నారు? ఇది చెప్తా ఉన్నాను కదా, అన్యాయము, అరాచకము. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల్ని తల్లిదండ్రులు చదువుకొని ప్రయోజకులు అవుతారని పంపిస్తారు. అలాంటి విద్యార్థుల మీద మీరు ఈ రకమైనటువంటి భౌతిక దాడులు చేసి, లాఠీ చార్జ్ చేసి, రక్తం వచ్చే వరకు కొట్టి, వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టి, రీసెర్చ్ స్కాలర్సు, పోస్ట్ గ్రాడ్యుయేషను, రీసెర్చ్ స్కాలర్సు, అక్కడ పిహెచ్డీ చేస్తున్నటువంటి విద్యార్థుల మీద ఈ రకంగా మీరు మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ భూముల కోసం, స్వార్థం కోసం కాదు, యూనివర్సిటీ భూముల కోసం పోరాటం చేస్తే ప్రజాస్వామ్యంగా వారిని మెప్పించాలా, ప్రజాస్వామ్యంగా వారితో డైలాగ్ చేయాలి తప్ప ఈ రకంగా మీరు లాఠీ చార్జ్ చేసి ఈ ప్రభుత్వం మాది ఉన్నది, పోలీసులు మా వెంట ఉన్నారు, మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తామని వాళ్ళ మీద 200 మంది మీద కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేస్తే మేము పూర్తిగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ విషయం గురించి బీజేపీ సీరియస్లీ ఫైట్ చేస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా దాన్ని ఇవ్వాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పదంటూ బీజేపీ నేత ఎలిటి మ్యాచ్ఫీడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.